హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రెస్ నోట్ ఏంటంటే టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది ఈరోజే. సో గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ షీట్ ఎవాల్యుయేషన్ అంటే పేపర్ దిద్దడం ఏ విధంగా జరిగింది, సో దానికి ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి, సో ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా వాల్యుయేషన్ చేయడం జరిగిందనే దానికి సంబంధించి ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎందుకంటే న్యూస్లో మనకు సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో అనేకమైన ఆరోపణలు అవాస్తవాలు అనేవి ప్రచురితం అవుతున్నాయి. కాబట్టి అలాంటిది ఏమీ జరగలేదు, చాలా ట్రాన్స్పరెంట్గా కరెక్ట్గా జరిగింది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అని చెబుతూ ఆ వివరాలను కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో స్టెప్స్ టేకెన్ ఫర్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ ఆన్సర్ షీట్ ఆన్సర్ స్క్రిప్ట్. సో ఫ్రెండ్స్, మనకు మార్చి 10వ తారీఖు లోపు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి రిలీజ్ చేయలేదు రిజల్ట్ అనేది. అయితే ఏదైతే మనకు గ్రూప్ 1 ఆస్పిరెంట్లో ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారో, ఫాల్స్ ఇన్ఫర్మేషను, అదేవిధంగా ఉద్దేశపూర్వకమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇది చేస్తున్నారో అదంతా రాంగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మనకు ఆస్పిరెంట్స్కి వారికి ఉన్న డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి, వారిలో కాన్ఫిడెన్స్ పోకుండా ఉండడానికి అయితే ఇది ఇవ్వడం జరిగిందని చెప్పారు. సో మనకు ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంటంటే వాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ మనకు నవంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది, జనవరి 31 నాడు కంప్లీట్ అయింది. అయితే ఈ ఆన్సర్ పేపర్ బుక్లెట్ని ఎవాల్యుయేషన్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఫాలో అయిన పద్ధతులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ 3 పార్ట్స్గా ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రీ ప్రింటెడ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్, అండ్ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ కంటైన్ ద పార్ట్ వేర్ మార్క్స్ ఆర్ అవార్డెడ్ బై ద ఎగ్జామినర్. సెకండ్ అండ్ థర్డ్ పార్ట్లో ఎగ్జామినర్స్ ఈ పార్ట్లో మార్క్స్ అయితే అవార్డు చేశారు. అయితే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయబోయే ముందే ఈ ఓఎంఆర్ బార్కోడ్ షీట్ డీటెయిల్స్ ఉంటాయి కదా దాని మీద. సో దాని ఆన్సర్ షీట్ నుంచి డిటాచ్ చేసి ఆ తర్వాత దీన్ని అయితే మనకు ఎవాల్యుయేషన్ చేశారు. అయితే ప్రతి ఆన్సర్ కాపీకి 2 సార్లు డబల్ వాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ప్రతి మనం రాసే ఆన్సర్ షీట్కి 2 సార్లు అయితే దిద్దడం జరుగుతుంది, అది ఖచ్చితంగా దిద్దాల్సిందే. అయితే ఈ మన ఆన్సర్ బుక్లెట్కి 2 సార్లు దిద్దుతారు కదా, ఆ 2 సార్లు కూడా 2 డిఫరెంట్ ఎవాల్యుయేటర్స్ అంటే ఎగ్జామినర్స్ ద్వారా ఇద్దరు వేరు వ్యక్తులు అయితే దిద్దడం జరుగుతుంది. అయితే సెకండ్ పర్సన్ దిద్దేటప్పుడు ఫస్ట్ పర్సన్ దిద్దినప్పుడు వేసిన మార్కులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసివేసి 2వ వ్యక్తితో దిద్దిస్తారు. ఆ తర్వాత రెండింటిని ఇచ్చేసి మార్కులు అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏ పేపర్కి మనకు మొత్తానికి వచ్చేసి 6 పేపర్స్ ప్లస్ ఇంగ్లీష్ ఒకటి, మొత్తం 9 పేపర్స్ కదా, మెయిన్స్లో 7 పేపర్స్. ఈ 7 పేపర్స్కి ఒక్కొక్క పేపర్కి ఎంతమంది ఎవాల్యుయేటర్స్ని యూజ్ చేయడం జరిగిందనేది చూస్తే మనకు పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ అండ్ ఇంగ్లీష్కి 33 మంది దిద్దడం జరిగింది, జనరల్ ఎస్ఏ 57, హిస్టరీ మరియు కల్చర్ 26, జాగ్రఫీ 22, ఇండియన్ సొసైటీ 22 మంది, కాన్స్టిట్యూషన్ 25 మంది, తర్వాత గవర్నెన్స్ 23 మంది. అదేవిధంగా ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ పేపర్కి 38 మంది అయితే ఎవాల్యుయేటర్స్ ఉన్నారు అత్యధికంగా. ఆ తర్వాత జనరల్ ఎస్ఏకి 57 మంది అత్యధికంగా ఉన్నారు. తర్వాత ఎకానమీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ 21, బయోటెక్నాలజీ 26, డాటా ఇంటర్ప్రిటేషన్ 18, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి 40 మంది అయితే మనకి ఇక్కడ ఎవాల్యుయేషన్ చేయడానికి వీరిని ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది సో వీటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో దేశం మొత్తంలో ఉన్న వివిధ యూనివర్సిటీలో సీనియర్స్ కావచ్చు, యూపీఎస్సీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన అనేక మంది యూపీఎస్సీ ఎవాల్యుయేటర్స్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. సో ఈ ఆన్సర్ షీట్ మీద కూడా మార్క్స్ ఎక్కడైతే ఏదైతే ప్లేస్లో ఈ బార్కోడ్ షీట్లో ఎక్కడైతే మార్క్స్ వేయాలో అక్కడ మాత్రం వేయడం జరుగుతుంది. అయితే ఏదైతే ఫిబ్రవరి 15 తర్వాత ఇదంతా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి అభ్యర్థి యొక్క ఇండివిజువల్ లాగిన్లో ఈ మార్క్స్ను దాంట్లో పెట్టడానికి ట్రాన్స్పరెన్సీ మరియు అక్యురసీ అనేది చాలా దీనికి సంబంధించి అనేక మెజర్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎలాంటి మిస్టేక్ జరగలేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఈ విధంగా అనేకమైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఈ హాల్ టికెట్ నెంబర్ వైజ్గా బార్ కోడ్ని ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అనేది మనకు 10వ తారీఖున డిక్లేర్ చేశారు, అది తెలిసిందే. అయితే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం మూలంగా 10వ తారీఖు కంటే ముందే రిజల్ట్ని డిక్లేర్ చేయడం అనేది సాధ్యం కాలేదు. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మనం చూస్తే ఇక్కడ ఓవరాల్గా అయితే చాలామంది మనకు సోషల్ మీడియాలో కావచ్చు, వ్యక్తులు కావచ్చు, తమ సొంతంగా కొన్ని అజంప్షన్స్ చేస్తున్నారు. హైయెస్ట్ మార్క్స్ గురించి కావచ్చు, లోయెస్ట్ మార్క్స్ సంబంధించి అదంతా ఫాల్స్ న్యూస్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మనకు సోషల్ మీడియాలో ఈ స్పెక్యులేషన్స్ అనేవి ఎక్కువవుతున్నాయి. కాబట్టి అభ్యర్థుల్లో ఈ అన్నెసెసరీ కన్ఫ్యూజన్ని, అన్రెస్ట్ని క్లియర్ చేయడానికి ఈ విధమైన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ స్టాటిస్టిక్స్ సంబంధించి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో మనకు ఓవరాల్గా 20,161 మంది సంబంధించి పర్ఫార్మెన్స్. సో ఇక్కడ పేపర్ వాజ్ హైయెస్ట్ మార్క్స్ అని చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో 139.5 హైయెస్ట్ మార్క్ రావడం జరిగింది. పేపర్ 1లో మనకు 97.5, పేపర్ 2లో 102.5, పేపర్ 3 102.5, పేపర్ 4లో 113.5, అదేవిధంగా పేపర్ 5 96.5, పేపర్ 6 అయిన తెలంగాణ ఉద్యమ చరిత్ర 100 మార్కులు. అంటే ఒక వ్యక్తికి ఈ పేపర్లో హైయెస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా మొత్తంగా ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు 12,323, తెలుగు మీడియంలో 7,823, ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు 9 మంది. సో టాప్ 100లో చూసుకుంటే మనం కమ్యూనిటీ వైజ్, జెండర్ వైజ్ కూడా ఇక్కడ ఇచ్చారు. టాప్ 100 ర్యాంక్స్లో 59 మంది మేల్, 41 మంది ఫీమేల్. అంటే అమ్మాయిలు 41, అబ్బాయిలు 59 మంది ఉన్నారు టాప్ 100లో. ఇదే టాప్ 100లో కమ్యూనిటీ వైజ్ చూస్తే ఓసీలు 32 మంది, బీసీలు 48, ఎస్సీలు 3, ఎస్టీలు 12, ఓసీలో ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 12. సో ఓవరాల్గా ఇట్లా 100 మందిలో ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ కావచ్చు, జెండర్ వైజ్ ఈ విధంగా అయితే ఉన్నారు. అదేవిధంగా మనము టాప్ 500 ఈ 100 ఇచ్చారు. అదేవిధంగా టాప్ 500 ర్యాంక్స్లో చూసుకుంటే మేల్ 296 అమ్మాయిలు వచ్చేసి 205 మంది ఉన్నారు. కమ్యూనిటీ వైజ్ చూసినప్పుడు ఓసీలు 132, బీసీ 228, ఎస్సీ 50, ఎస్టీ 38, ఈడబ్ల్యూఎస్ 52. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు టాప్ 100 అండ్ టాప్ 500లో ఉన్న మేల్, జెండర్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ఈ మెరిట్ లిస్ట్ ఉందో, ఈ మెరిట్ లిస్ట్ నుంచి మనకు వేకెన్సీస్ కావచ్చు, రిజర్వేషన్ రోస్టర్, కమ్యూనిటీ వైజ్ రోస్టర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ నుంచి అయితే క్యాండిడేట్ని ఫైనల్ చేస్తారు. అయితే ప్రతి కేటగిరీ అంటే ఆర్డీఓ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, సిటీఓ కావచ్చు, ఈ విధంగా ఉన్న అన్ని రకాల పోస్టులకు అన్రిజర్వ్ కేటగిరీ ఉంటుంది, రిజర్వ్ కేటగిరీ ఉంటుంది. సో ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో దాని ప్రకారం అయితే సెలక్షన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజే మనకు టీజీపీఎస్సీ తన వెబ్సైట్లో ఇందాక సాయంత్రం ఈ ప్రెస్ నోట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ తెలుగు మీడియంకి సంబంధించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. తెలుగు మీడియం వారికి ఎక్కువ మార్కులు వేయలేదు, సో చాలా తక్కువ వేయడం జరిగిందని. అయితే ఇక్కడ కూడా ఎవాల్యుయేటర్స్ని ఇంతమంది తీసుకున్నామని చెప్పారు కదా. ఈ ప్రాసెస్లో చూస్తే మనకు ఇక్కడ తెలుగు మీడియం మీద అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు, తెలుగు వ్యక్తుల గురించి కావచ్చు ఇక్కడ ప్రస్తావించలేదు. భారతదేశం మొత్తం మీద యూనివర్సిటీలో కావచ్చు, యూపీఎస్సీ ఎవాల్యూషన్లో పార్టిసిపేట్ చేసిన ఈ ఎవాల్యూటర్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగిందని చెప్పారు. కాబట్టి మనకేంటంటే కనీసం ఇప్పుడు ఇంత సమస్య వస్తుంది కాబట్టి, ఫేస్ చేస్తుంది టీజీపీఎస్సీ కాబట్టి, నెక్స్ట్ రిక్రూట్మెంట్లో గ్రూప్ 1లో అయినా మనకు ఇంగ్లీష్ లాగా తెలుగు కూడా ఒక క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీని గురించి మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ ఎవాల్యుయేషన్ సంబంధించి ఇచ్చిన ప్రెస్ నోట్. సో వీడియోకి నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.